లోని తెలిసి నిర్ణయాలు తీసుకోవటము మంచిది. కొన్నిసార్లు తెలియకుండా, ఇప్పుడే అందుకని రెండు చేతులు పెట్టారు, తెలియకుండా కొన్నిసార్లు మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల దాని నుండి ఎదుర్కొనే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. అది మా జీవితాల్లో కానీ మా కుటుంబాల్లో కానీ నా సాక్ష్యం ద్వారా మీకు తెలియపరిచాను. కొన్ని మాటలు బైబిల్లో నుండి మనం చూద్దాం. అసలు కాన్సిక్వెన్సెస్ అండ్ చాయిస్ గురించి బైబిల్ ఏం సెలవిస్తుందో. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువు. ఇదే త్రోవలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఏమిటంట? ఇదే త్రోవలో దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము. ఎప్పుడు ఎల్లప్పుడు మనకు ఒక శబ్దం అంటే ఏంటి? ఒక స్వరము మనకి వినిపిస్తుంది. దేవుడు ఏమంటున్నారు? మీరు కుడి తట్టు చూసినా ఎడమ తట్టు చూసినా ఇదే మార్గంలో మీరు కుడివైపు కాకుండా ఎడమ వైపు కాకుండా మీకు వినిపించిన శబ్దము మార్గములో మీరు నడవమని. కానీ మనం నడవమే. సహజంగా ఎవరైనా ఏదైనా పని మీకు అప్పగిస్తే, ఏదైనా పని చేయమంటే చాయిస్ మీ దగ్గర ఉంటుందా లేదా? మీరే చెప్పండి. ఆ పని చేయాలా చేయకూడదు? చాయిస్ ఎవరి దగ్గర ఉన్నది చెప్పండి. మీ దగ్గర, నా దగ్గర. మీ చాయిస్ నా దగ్గర ఉందా మీ దగ్గర ఉన్నదా? మీ దగ్గరే ఉంది. మిమ్మల్ని ఎవరు ఏమంటారు, బలవంతము చేయలేరు కదా. మరి బయట సహజంగా మనం చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం ఈ మాట, జనరల్గా మత మార్పిడి గురించి. ఇప్పుడు మీరే మీ నోటితోని అంగీకరించినది ఏమిటి? యేసుక్రీస్తుని మీ రక్షకుడుగా అంగీకరించాలంటే అది నా చాయిస్, మీ చాయిస్? మీ చాయిస్ కదా. అందుకనే చాయిసెస్ అనేది వ్యక్తిగతమైన నిర్ణయాలు. ఒక వ్యక్తికి సంబంధించిన నిర్ణయమే తన సొంత చాయిస్ని మనం తెలుసుకుంటున్నాం. ఒక్కసారి రోమియోలకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయంలోని 2వ వచనం ఒకసారి చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏమిటంట? మీ మనస్సు. దేవుడు ఒక చాయిస్ ఇస్తున్నాడు మనకి. ఏమిటి ఆ చాయిస్? మళ్ళీ చదవండి. ఈ లోక మర్యాదలు ఎలా ఉంటాయి చెప్పండి. ఈ లోక మర్యాదలు అంటే ఏమిటి? మీరే చెప్పండి. సంఘం మాట్లాడండి అబ్బా, టైం లేదు. లోక మర్యాదలు అంటే ఏమిటి? లోక మర్యాదల్లోని మనకి ఏం నేర్పిస్తుందంటే పాపము చేయటం పాపమే కాదు, తప్పు చేయటము పెద్ద లెక్కనే కాదు. అందరూ తప్పు చేస్తున్నారు, నేను తప్పు చేస్తే ఇది లోక మర్యాద. అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, నేను అబద్ధం ఆడితే అందరూ వ్యభిచరిస్తున్నారు, అలాగని మనం అందరం వ్యభిచరించమను. అందులో కొంతమంది ఆలోచిస్తారు, అంతమంది చేస్తుండగా నేను తప్పుడు పని చేస్తే ఏమిటి? పెళ్లి కాకముందు నా శరీరాన్ని నేను ఎవరికైనా సమర్పించుకుంటే ఏమిటి? అందరూ చేస్తున్నారు, సినిమాల్లో చూస్తున్నాము, బయట చూస్తున్నాము, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో మంది బ్రతుకుతుంటే నేను ఈ చాయిస్ని తీసుకుంటే నాకేమవుతుంది అని సహజంగా ఈ లోకము మనకి నేర్పించే పద్ధతులు ఇవి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు లోకాన్నైనా ప్రేమించండి, లేకపోతే నన్నునైనా. ఎవరిని ప్రేమిద్దాం మీరే చెప్పండి. నాకు తెలిసి మీరు దేవుడు అని చెప్తారు. అందరూ మహానుభావులే, అవునా కాదా? ఎంతమంది నిజంగా దేవుణ్ణి ప్రేమించాలని ఆశ కలిగి ఉన్నారు? కొంతమంది ఇంత ఎత్తుతున్నారు. అందరూ దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంబడించాలని ఆశ కలిగి ఉన్నారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఎంతమంది నిజముగా దేవుణ్ణి వెంబడిస్తున్నారు? మీరే కదా చాయిస్ మీ దగ్గరే ఉన్నది. జవాబు మీరే ఇవ్వాలి. ఎంతమంది? దేవుడు అన్నాడు, మీరు నన్నైనా వెంబడించండి, లోకమునైనా సిరినైనా మీరు ఏమిటంటే కాదన్న, సిరినైనా మీరు యజమానిగా ఎంచుకోండి, లేకపోతే దేవుణ్ణి మీ యజమానిగా
ఎంచుకోండి. చాయిస్ ఇస్ యోర్స్ అంటున్నాడు. డిసిషన్ మీదే, నిర్ణయము మీదే. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి చెప్పండి, మీరే చెప్పండి. ఎంతమంది సినిమాలు చూస్తారండి? చేతులు ఎత్తండి. యేసయ్య అక్కడ ఉన్నాడా? మీరే చెప్పాలి. యేసయ్య ఉన్నాడా అక్కడ? నేను చాలాసార్లు అంటాను, సినిమా థియేటర్లోని ఎప్పుడైనా దేవుని పాటలు పెడతారా? చెప్పండి, పెట్టరు కదా. సినిమా థియేటర్లోని ఏం పెడతారు? లైట్లు ఆఫ్ చేసి చక్కగా ద్వంద్వర్థములు, చక్కగా లైట్లు ఆఫ్ చేసి, లైట్లు ఉంటే మన ఫోకస్ ఉండదు. అందుకని ఏం చేస్తారంటే తెలివిగా లైట్లు ఆఫ్ చేసేసి ఆ చూపించే దృశ్యం మీదే మీ ఫోకస్ ఉండటానికి వాళ్ళు అట్లా మీ మైండ్ని ఆడుకుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? చూస్తున్నదంతా మీరు స్వీకరిస్తారు. ఆ సినిమా థియేటర్లోని ఆ చూసిన చెడుతనాన్ని మీరు బయటకు వచ్చి అదే చూపుతోని, అదే ఏమంటారు, వ్యామోహమా, అంతేనా? అదే వ్యామోహముతో ఇంకొక పరాయి స్త్రీని మీరు చూస్తారు. ఎందుకంటే నేర్చుకున్నది అదే కదా 2.5 గంటలు మీరు. అప్పటి వరకు చాలా చక్కగా చీరలు వేసుకొని చాలా సాంప్రదాయంగా ఉంటారు. సడన్ గా పాట వస్తుంది, బట్టలు ఏమవుతాయో తెలియదు. దాన్ని మనం చూసి డబ్బులు ఇచ్చి మరీ చూడండి. అంటే ఎంత గొప్ప చాయిస్ అంటే, ఎందుకు చెప్తున్నానంటే చాలా ఉత్తమైన చాయిస్లు మన జీవితంలో మనం తీసుకుంటున్నాం. గ్రేట్ చాయిసెస్. ఎంత గ్రేట్ చాయిసెస్ అంటే దేవుడు సిగ్గుపడుతున్నాడు మన నిర్ణయాల్ని చూసి, మన చాయిసెస్ ని చూసి. దేవుడు అంటున్నాడు, ఇరుకైన మార్గాన్ని మీరు ఎంచుకోండి. ఏమిటంట? విశాలమైన మార్గములో ఏమున్నదంట? మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. విశాలమైన మార్గములో ఏమున్నది? పాపము, నాశనము, నరకము. ఇరుకైన మార్గములో ఏమున్నది? అరే చెప్పండి అబ్బా. వద్దు కదా మనకి. నిత్య జీవం వద్దు, యేసుక్రీస్తు ప్రభు వద్దు, పరలోక రాజ్యం వద్దు, నిత్యత్వం వద్దు. మీరే ఈరోజు, నేను ఏమి చెప్పనండి, ఈరోజు మీరు ఇక్కడ నుండి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. యు మేక్ అ చాయిస్ టుడే. ఈ హాల్ నుండి నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను తీసుకునే ప్రతి చాయిస్ నా దేవునికి మహిమకరముగా ఉంటుంది అని ఒక డిసిషన్, ఒక చాయిస్, ఒక నిర్ణయాన్ని మీరు తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళండి. లోకరీతిగా నేను ఆలోచించను, ఈ లోకాన్ని నేను వెంబడించిన ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ అ చాయిస్ టుడే. మీకే వదిలేస్తున్నాను. ఆ నిర్ణయం మీరు తీసుకుంటే చాలా మంచిది. క్షేమము, నెమ్మది, సంతోషము, సమాధానం మీకును మీ ఇంటికి కలుగుతుంది. ఇక్కడ తప్పుగా అనుకోకండి. చెడు చూస్తారా ఎవరైనా? చెప్పండి. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇంట్లో కంప్యూటర్స్ ఉన్నాయా? ఎంతమందికి కంప్యూటర్స్ ఉన్నాయి? స్త్రీలైనా పర్వాలేదు, పిల్లలు, ముఖ్యంగా యవ్వనస్తులు ఫోన్లోని భయంకరమైన బూతులు చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా యవ్వనస్తులైన మగవాళ్ళకి నేను మాట్లాడుతున్నాను. స్త్రీలు చూడాలని కాదమ్మా, వాళ్ళు కూడా చూస్తారు. మీకు దేవుడు చాలా గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఫ్రీ విల్, స్వేచ్ఛను మీకు ఇస్తున్నాడు. మీరు ఫోన్ పట్టుకున్నారు, సైతానుడు మిమ్మల్ని ప్రేరేపించాడు. ఈ బూతు సినిమాని చూడు, ఈ చెడుతనాన్ని మీరు చూడు అని సైతానుడిని మిమ్మల్ని ప్రేరేపించాడు. మీరు ఏం చేయాలి? చాయిస్ ఇస్ యోర్స్. ఏ నిర్ణయం తీసుకుంటారు? దేవుడు పోతే పోయాడు, 5 నిమిషాలు నన్ను సాటిస్ఫై చేసుకుంటే చాలు అని చాయిస్ తీసుకుంటారా? లేకపోతే చిచ్చి, ఇలాంటివి నా దేవునికి అసహ్యము, ఇలాంటి నా దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు, నేను తీసుకున్న ఈ చాయిస్ వలన నేను నా దేవునితో సహవాసాన్ని కోల్పోతాను అనుకునేవారు ఉంటే నిజంగా వారు ధన్యులంటే. అలాంటి మనస్తత్వం కలిగి ఎవరైనా మన మధ్యలో ఉంటే నిజంగా వాళ్ళు ధన్యులు. నేను చాలా మార్లు చెప్తూ ఉంటానండి, స్నేహితులను ఎంచుకునేటప్పుడు చూజ్ యువర్ ఫ్రెండ్స్, పెద్దలు అంటారు వైజ్లీ, అంటే తెలుగులో చెప్పండి, జ్ఞానయుక్తంగా మీ స్నేహితులని మీరు
ఎంచుకోండి. స్నేహితులనే మనం అంత జ్ఞానయుక్తంగా ఎంచుకోవాలంటే మరి మన లైఫ్ పార్ట్నర్ని మనం ఎంత కేర్ఫుల్గా మనం చూస్ చేసుకోవాలి. ఈరోజు అదే ప్రస్తావన మీ ముందు పెడుతున్నాను. అవునా కాదా? స్నేహితులే అంత జ్ఞానయుక్తముగా కలిగి మనం ఎంచుకోవాల్సిన అవసరత ఉంటే రేపు మీ జీవితముతో మీరు ప్రయాణించే జీవితం అంతయు మీకు తోడై ఉండే లైఫ్ పార్ట్నర్ మీరు చూస్ చేసుకోవటానికి ఇంకెంత జాగ్రత్త మీరు వహించాలి. చూజ్ వైజ్లీ. అంతే. దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఏదైనా చాయిసెస్ మీరు తీసుకునేటప్పుడు అది మీకును, మీ జీవితానికి, మీ ఇంటి వారికి, మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా క్షేమము కలుగజేయాలి. ఇక్కడ ఏసీస్ ఒకసారి చెక్ చేయండి మా. రైట్. మరొక మాట మనం చూద్దామండి. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనము. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూడండి, ఒకని దృష్టికి ఒక మార్గము సరిగా, ఎస్ నేను తీసుకున్న ఈ చాయిస్ కరెక్ట్, హూ ఆర్ యూ టు టెల్ మీ? నా నిర్ణయము, నా ఇష్టము, నువ్వు ఎవడవయ్యా నాకు చెప్పడానికి అనేవారు కూడా మన మధ్యలో ఉన్నారండి. ఉన్నారా లేదా? కొన్నిసార్లు ఈ మాటలు మనము, ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి చాయిసెస్ మనం తీసుకున్న తర్వాత ఎంత దారుణమైన పరిస్థితులు, పరిణామాలు మనం ఎదుర్కొన్నాం. చక్కగా స్కూల్కి వెళ్ళమంటారు, కాలేజ్కి వెళ్ళమంటారు, చక్కగా డిగ్రీలు చదువుకోండి. అబ్బాయి లేదు, అక్కడికి వెళ్ళి అమ్మాయిని చూడాలి, అక్కడికి వెళ్ళి అబ్బాయిని చూడాలి. గొప్ప మీ తల్లిదండ్రులు నిన్ను ప్రయోజకుడిగా చేయాలని వాళ్ళు ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు కావాలంటే లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చమ్మా, మిమ్మల్ని పక్కన పెట్టేసి. బట్ దే చూస్. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? వాళ్ళ చాయిస్ ఏమిటి? నేను ఎలా అయినా నశించిపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ మాత్రము, నా కుమార్తె మాత్రం, అది చాయిస్. వాళ్ళు తీసుకుంది ఏంటి? వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలని. వాళ్ళు తీసుకున్న చాయిస్ మంచిదే, కానీ మీరు చేస్తున్నది ఏమిటో మీరే ఈరోజు తెలుసుకోండి. ఎంతమంది అండి కనీసం ఆలోచించకుండా ఇలా చాయిసెస్ తీసేసుకుంటారు వారి జీవితం. ఆ పరిణామము కూడా ఒక్కసారి ఆలోచించారు. అయ్యో, ఇంత నమ్మకముగా నన్ను పంపిస్తున్నారే, ప్రయోజకులు కావాలని ఇంత నమ్మకము, ఇంత పెట్టుబడి, ఇంత శ్రమ, ఇంత కష్టం, ఇంత చెమట ఒరిస్తే కదా నేను ఈ స్థాయికి నేను రాగలిగాను. నా తల్లి ఇంత కష్టపడితే, చెమట ఒరిస్తే కదా నేను ఈ కాలేజ్లోని నేను అడ్మిషన్ తీసుకోగలిగాను. నేను గ్రూప్స్ చదవగలుగుతున్నాను, ట్యూషన్ ఫీజు కడుతున్నారు. కానీ నేను తీసుకున్న చాయిసెస్ ఏమిటి? మీరే చెప్పండి. నేను తీసుకున్న చాయిస్ ఏంటంటే, నా తల్లిదండ్రులు నాకు అనవసరం, వాళ్ళు ఎంత కష్టపడితే నాకు అనవసరం, వాళ్ళు ఎలా నశించిపోతే నాకు అనవసరం, నాకు వీడే కావాలి, నాకు ఈమె కావాలి అని మీ ఒక్క చాయిస్ మీ జీవిత లక్ష్యాన్ని నుండి మిమ్మల్ని ఏం చేస్తుంది? తొలగించి మీ జీవితాలని భ్రష్టు పట్టించి నాశనము చేస్తుంది మీ జీవితాలు. ఒక్క చాయిస్ చాలు. ఆ చాయిస్ దేవునికి వ్యతిరేకముగా ఉంటే అమ్మా మిమ్మల్ని దేవుడే తిరిగి కాపాడాలి. ఒక్క చాయిస్. మనం సహజంగా వింటూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్స్లో, ఒక్క ఐడియా మీ జీవితాన్ని, ఒక్క చాయిస్ చాలమ్మా. ఈరోజు నేను నిర్ణయించుకున్నాను క్రీస్తుని వెంబడించాలి. మళ్ళీ వెనకకి తిరగకుండా నా బ్రతుకుని సరి చేసుకొని నేను ఒక చాయిస్ తీసుకున్నాను. ఏమిటి? బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైన మేలు అనే ఒక నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఆ నిర్ణయానికి నేను కట్టబడాలని ఒక చాయిస్ నేను తీసుకున్నాను. మీరు కూడా చాయిసెస్ తీసుకోండి. దేవుడు ఒకటే చాయిస్ ఇచ్చాడమ్మా ఏదైనా తోటలో. ఏమిటి చెప్పండి? వాట్ ఈస్ దట్ చాయిస్? ఆది కాండములోని అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని. దేవుడు ఏమన్నాడంటే ఇందులో ఉన్నవన్నీ తినండి, కానీ ఈ ఒక్కటే తినదు. చాయిస్ ఇచ్చాడు. 99 కావాలా, ఈ ఒక్కటి కావాలా?
ఏమిటంట? 99 శ్రేష్టమైనవి ఉన్నాయి. ఎన్నున్నాయి? 99 శ్రేష్టమైనవి ఉన్నాయంట. ఆ ఏదేను తోటలో ఒకటి శ్రేష్టమైనది కాదు. 99 విడిచిపెట్టుకుంటారా ఒక్కదాన్ని పొందుకోవటానికి? ఒకదాన్ని విడిచిపెట్టి 99 వాటిని మీరు పొందుకుంటారా? మీ చాయిస్ అది. దేవుడు చాలా స్పష్టంగా మనకి ఒక గొప్ప చాయిస్ ఇచ్చాడు. కానీ మన తల్లిదండ్రులు, మన పూర్వీకులైన ఆదాము అవ్వ తీసుకున్న చాయిస్ వలన ఏమైందండి? క్షేమము కలిగింది లోకానికి. వారి చాయిస్ మంచి చాయిసా? మీరే చెప్పాలి. వారు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయము లోకాన్ని మార్చేసింది, మానవాళి యొక్క గమ్యాన్ని మార్చేసింది. నాశనము, మరణము, రోగము, అనారోగ్యము, బాధలు, ఎన్ని శ్రమలు. 99ని విడిచిపెట్టి ఆ ఒక్క పండుని పట్టుకున్నందుకు ఏమండి ఆ చాయిస్ వారికి క్షేమము కలిగజేసిందా? ఈరోజు మిమ్మల్ని కూడా అదే అంటున్నానండి. మీరు చాయిసెస్ తీసుకునేటప్పుడు, మీరు చూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సహజంగా మనకి వేస్ట్ కాలేజెస్ కొన్ని ఉంటాయి, మంచి కాలేజెస్ కొన్ని ఉంటాయి. ఎవరైనా తెలిసి చెత్త కాలేజీలోకి వెళ్తాడో? అరే నాకు అడుగుతున్నానబ్బా, వెళ్ళరు కదా. ఎందుకు వెళ్ళరు? అరే నాకు వినిపించలేదు, చెప్పండి. ఆడవాళ్ళు మాట్లాడు, మగవాళ్ళకి నోరుకి ఏమైందో చెప్పండి. తెలిసి ఎవడైనా పనికిరాని కాలేజీకి వెళ్తాడా? చెత్త కాలేజీకి వెళ్తాడా? ఎందుకు వెళ్ళాడు? ఎడ్యుకేషన్ బాగోదు. కరెక్ట్ గా చెప్పారు, తెలివైన వాళ్ళే మీరందరూ. తెలిసి పాపము చేయకూడదు అని చాయిసెస్ ఉన్నా కూడా పాపము ఏమిటి? యథార్థము, నీతి, ఈ రెండు చాయిసెస్ ఉండగా తెలిసి కూడా ఈ చెత్త, పాపం అనే చెత్తని ఎంచుకుంటే ఏం జరుగుతుంది? మీరే చెప్పాలమ్మా. నాశనం అవుతుందా లేదా? అవుతుందా లేదా చెప్పండి. మరి ఎందుకయ్యా అలాంటి చాయిసెస్ మీరు తీసుకుంటారు? చేతులారా ఎందుకు తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకుంటారు? 99ని విడిచిపెట్టేస్తారా ఒక్క పాపిష్టి పని కోసము? ఒక పాపిష్టి పనిని చూస్ చేసుకోవటము, 99ని విడిచిపెడతారా? దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడండి. మత్తయి సువార్తలో అనుకుంటాను, ఒకసారి చూద్దామండి. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యాన్ని ప్రాప్తించాలంటే ఏమి చేయాలని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు? చూడండి తొందరగా. మార్కు సువార్తన, లూకన? మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చూడండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని. చూడండి, నిత్య జీవమునకు వారసుడు అవటానికి నేనేం చేయాలి అని ప్రశ్నించాడు. తన ఉద్దేశము మంచిదే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగాడంట? కరెక్ట్ క్వశ్చనా కాదా అడిగింది? చెప్పండి. క్వశ్చన్ కరెక్టే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడగవలసిన ప్రశ్ననే దేవుణ్ణి అడిగాడు. నిత్య జీవమును పొందుకోవాలంటే, ఈరోజు మీరు అందరూ సంఘానికి వచ్చారు ఎందుకు? నిత్య జీవముని పొందుకోవాలంటే నేనేమి చేయాలి అని అడగటానికే కదా మీరు వచ్చారు, అని తెలుసుకోవడానికే కదా వచ్చారు. అయితే యేసు ఏం చెప్తాడో చూడండి. నన్ను సత్పురుషుడని ఏదో చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు. ఏమిటంట? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా, అని ఆజ్ఞలు నీకు తెలుసు కదా.
అతనితో చెప్పాడంట యేసయ్య. అందుకు అతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ చిన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు యేసయ్య? చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నేను సన్మానిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను దొంగలించలేదు, అబద్ధాలు ఆడలేదు, వ్యభిచరించలేదు, ఎవరు పరాయి సొమ్ముని నేను దోచుకోలేదు, పరాయి స్త్రీ మీద నేను కన్నెత్తి కూడా నేను చూడలేదు. ఇంతైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇంతైనా నేను చేయవలసింది అని బహుశా వాడు చెప్పు ఉంటాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు అనమాట, మరొక చాయిస్. బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. ఏమిటంట? నీవు వెళ్ళి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అది మనకే చెప్తున్నాడు దేవుడు. మనకి కొదువుగా ఒకటి ఉన్నది. ఆ కొదువు ఏమిటో ఈరోజు మీరు నిర్ణయించుకోండి. ఆ కొదువుని ఏ విధంగా మీరు ఏం చేస్తారు, మార్చుకుంటారో, ఆ కొదువుని ఏ విధంగా మీరు ఫిల్ చేసుకుంటారో, ద చాయిస్ ఇస్ యోర్స్. యేసుక్రీస్తు అతన్ని ప్రేమించి అన్నాడు, నీలో ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. అప్పుడు ఏమిటన్నాడు చూడండి, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక. చూడండి, చాయిస్ ఇచ్చాడు దేవుడు. ఏమిటని? నీ దగ్గర ఉన్న ధనమంతా, ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఆస్తిపరుడు కాబట్టి వాడు హృదయము దేని మీద ఉన్నదంట చెప్పండి. సహజంగా మనం చెప్తాం, బ్రదర్ నా హార్ట్ ఇచ్చేసాను బ్రదర్. మీరే అబ్బాయిలు, నా హార్ట్, నా హృదయము నా దగ్గర లేదు. ఎక్కడ ఉన్నదో, ఎవరి దగ్గర ఉన్నదో దేవునికి ఎరక. దేవుని దగ్గర మాత్రం హార్ట్ ఇవ్వరంట. చాలా గొప్పవాళ్ళు మనమందరం, యవ్వనస్తులు, పెళ్లి కాని వారు. అమ్మో, పెళ్లి అయిన వారు కూడా కొన్నిసార్లు భార్యకి హృదయం ఇవ్వకుండా. దావీదు ఏం చేశాడు మనందరికీ తెలుసు, అవునా కదా? అలాంటి పురుషులు కూడా ఉంటారమ్మా. మీ హృదయము మీరు మీ దగ్గర పెట్టుకోకుండా, పొరుగువానికి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి మీ హృదయాన్ని? చాయిస్ ఇస్ యువర్స్. నేను ఉట్టి మీ ముందు ఏమి చేయాలో నేను పెడుతున్నాను, నిర్ణయం మీరే తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు అతనికి అన్నాడంట, ఏమన్నాడంట? నీ దగ్గర ఉన్న ధనమంతయు అమ్మేసి నన్ను వెంబడించు. నీలో ఉన్నది ఒకటే కొదువు, నీకు డబ్బు పిచ్చి. ఏం పిచ్చి అంట? డబ్బు పిచ్చి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుందండి. పోర్నోగ్రఫీ అనే ఒక పిచ్చి ఉంటుంది, తాగుడు అనే ఒక పిచ్చి ఉంటుంది, వ్యభిచారం చేయాలని ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పరాయి స్త్రీ గురించి ఆలోచించడమే కొంతమంది లక్షణముగా కంకణంగా పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. డ్రగ్స్ తీసుకోవాలని పిచ్చి, సినిమా పిచ్చి, హీరోల్లాగా నేను అయిపోవాలని వాళ్ళ వేషధారణ నేను అందరికీ ఏదో ఒక పిచ్చి, అందరికీ ఏదో ఒక కొదువు ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఈరోజు, ఆ కొదువు ఏంటో మీరు తెలుసుకొని ఆ కొదువుని మీరు మార్చుకోండి, సరి చేసుకోండి. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. మీ ఇష్టం, అది చెప్పటం వరకు నా బాధ్యత. గుర్రాన్ని మనం చెరువు దాకా తీసుకొని వెళ్ళగలుగుతాం, కానీ దాని చేత నీళ్లు. మీరు కూడా అలాంటి వారే. జీవజలపు ఊట దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వస్తా, వాక్యం ద్వారా నేను మిమ్మల్ని రప్పిస్తా. తాగాలో తాగకూడదో చాయిసెస్ యువర్స్. ఏమిటంట? అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, చూడండి, దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. మాట విన్నప్పుడు వాడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు దుఃఖపడ్డాడంట. యేసుక్రీస్తుని ముందు పెట్టుకొని, నిత్య జీవమును అనుగ్రహించే వాడిని ముందు పెట్టుకొని, ఎంత గొప్ప చాయిస్ అండి వాడు ముందు, ఎంత శ్రేష్టమైన చాయిస్. He could have chosen Jesus Christ. వాడి దగ్గర ఉన్న ధనము కన్నా బహుశా నూరంతులుగా దేవుడు వాడు ఇచ్చేస్తే, నా కొరకు తల్లిని, తండ్రిని, సహోదరిని, భూములను, ఆస్తుల్ని విడిచిపెడితే వాడిని నూరంతలుగా నేను ఆశీర్వదిస్తానని లేఖనాలు చెప్తున్నాయి. నిజంగా వాడు కానీ ఆ మాటకు లోబడి ఉండి సరైన చాయిస్ తీసుకొని ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు? నిత్య జీవంలోకి ప్రవేశించేవాడు.
పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకునేవాడు. కానీ వాడు తీసుకున్న చాయిస్ ఏం చేసింది? వాడిని దేవునికి దూరముగా చేసిందండి. దేవుణ్ణి వెంబడించకుండా చేసింది, దేవుని ఆశీర్వాదములు పొందుకోకుండా చేసింది, దేవునితో సహవాసము కలగకుండా చేసి నిత్య నరకాగ్నిలోకి వాడిని నడిపించిందండి. ఒక్క చాయిస్ దేవుడిచ్చాడు. నీకు కూడా ఒక చాయిస్ ఇస్తున్నాడు. ఈరోజు లోకాన్నైనా నువ్వు అనుసరించు, లోకాన్నైనా వెంబడించు, లేకపోతే నీ పూర్ణ హృదయంతో నన్ను వెంబడించు. చాయిస్ ఇస్ యోర్స్. నన్ను వెంబడించేవనుకోండి, నిన్ను తలగా చేస్తాను. నన్ను వెంబడించావు, నాకు లోబడ్డావు, నాకు విధేయత కలిగి నువ్వు జీవిస్తే నిన్ను అనేక జనుల కన్నా నేను నిన్ను హెచ్చిస్తాను. చాయిస్ ఇస్ యోర్స్. మీకు ఏం కావాలి? శ్రేష్టమైనవి కావాలా, లేకపోతే ఈ లోకం ఇచ్చే తాత్కాలికమైనవి కావాలా? మీరే ఒక చాయిస్ తీసుకోండి. ఈరోజు దేవుడిచ్చే శ్రేష్టమైనవి కావాలి అని అనుకుంటే మీరు నిర్ణయం ఈరోజు తీసుకోండి. ఇక్కడ నుండి ఒక చాయిస్ తీసుకొని, ఒక చాయిస్ తయారు చేసుకొని మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. ఆయన ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడే అంట దేవుని సన్నిధి. దేవుడు నీ ముందు ఉంటే నువ్వు దుఃఖపడతావా? మీరే చెప్పండి. యేసయ్య నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వు సంతోషిస్తావా, నువ్వు దుఃఖపడతావా? లోకరక్షకుడు నీ ముందు నిలబడితే నువ్వు సంతోషిస్తావా, దుఃఖపడతావా? చెప్పండి. సంతోషిస్తాము కదా. వాడు ముఖము చిన్న పుచ్చిపోయి వాడు దుఃఖముతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యేసు కన్నా డబ్బుని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆ డబ్బుని విడిచిపెట్టడానికి వాడు నిర్ణయము తీసుకోలేకపోయాడు. ఈరోజు నీ జీవితాల్లో యేసుక్రీస్తు అంటున్నారు. అలాంటివి ఏదైనా ఉంటే ఈరోజు దాన్ని కూడా మీరు భూస్థాపితము చేయండి. ఏదైనా నా యొద్దకి రానివ్వకుండా మీకు అడ్డగోడ సృష్టిస్తుందంటే, ఆటంకము సృష్టిస్తుందంటే ఆ చాయిసెస్ ని మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఆ చాయిస్ నుండి వచ్చే కాన్సిక్వెన్సెస్, ఆ పరిణామాలు చాలా భయంకరమైన పరిణామాలు. అందుకనే మనము ఏది తీసుకున్నా కూడా నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. కొన్ని మన వాక్యాలు చదువు. హెబ్రోయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏమిటంట? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము మేలు అని ఒక చాయిస్ తీసుకున్నాడంట మోషే. ఎంత గొప్ప నిర్ణయం అండి! దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు. అల్ప పాపిష్టి పాప భోగాల కోసము నేను దేవుని విడిచిపెట్టటము కన్నా దేవుని కోసము, క్రీస్తు కోసము నింద నేను పొందుకోవటమే మేలు. నేను ఒక చాయిస్ తీసుకున్నాడండి. ఆశీర్వదింపబడ్డా లేదా? చెప్పండి. ఆశీర్వదింపబడ్డా లేదా అండి మోషే? ఎస్. మరి అదే విధంగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. అన్ని మార్క్ చేసుకోండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యంను విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. ఏమిటంట? మనకి జీవము కావాలా, మరణం కావాలా? నాకు వినిపించలే. అయితే ఎవరిని కోరుకోవాలి?
ఏ మార్గము కోరుకోవాలి? ఇరుకు మార్గముని కోరుకోవాలి. ఇరుకు మార్గములోని వెళితే జీవము ఉంటుంది. చాయిస్ ఇస్ యువర్స్. విశాలమైన ఈ ప్రపంచము చాలా విశాలమైన మార్గాల్లోనే. నువ్వు దుఃఖపడుతున్నావా? అవునా బ్రదర్, దానికి ఒక సొల్యూషన్ ఉంది, డ్రగ్స్ తీసుకో. నువ్వు బాగా బాధపడుతున్నావా? మందు తాగు బ్రదర్. చాలా విశాలమైన మార్గాలు ఈ లోకంలో. స్నేహితులు అంటారు కానీ వాళ్ళు దుర్మార్గులండి. స్నేహితులు కానే కారు. చెడు పనులు చేయించి నిన్ను ప్రోత్సహిస్తున్నవాడు నీ స్నేహితుడు ఎలాగవుతాడు? వాడితో చట్టబట్టలు వేసుకొని నువ్వు తిరుగుతావు. మనకైనా బుద్ధి ఉండాలండి అలాంటి చాయిసెస్ చేసుకోవటానికి లైఫ్లోని. శ్రేష్టమైన చాయిసెస్ తీసుకుంటే దాని పరిణామాలు చాలా క్షేమము మనకి మిగులుస్తుంది. చూడండి, కొన్ని మనం మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము హాగారు, ఈ రెండు విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. అబ్రహాము గురించి మొట్టమొదటిగా అబ్రహాము, శారాహు, హాగారు, ఈ మూడు విషయాలు ఈ మూడు వ్యక్తుల గురించి మనం కాస్త ధ్యానిద్దాం. అబ్రహాము దేవుడు మాట విన్నాడు, చాలా మంచిది. నీవు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపిస్తున్న స్థలానికి వెళ్ళమన్నాడు. ఎవరిని? లోతును కూడా తీసుకొని వెళ్ళమన్నాడా? చెప్పండి, నాకు వినిపించలే. లోతుని తీసుకొని వెళ్ళమన్నాడా? తీసుకొని వెళ్ళమనలేదు. లోతుని తీసుకొని వెళ్ళినందుకు లోతు కోసము తన ప్రాణములను బహుశా పణంగా పెట్టవలసి అవసరము వచ్చింది. ఆస్తిపాస్తులు, గొడవలు, అనవసరమైన తలకాయ నొప్పులు. చూడండి, ఒక చాయిస్. అబ్రహాము చక్కగా దేవుని మాట విని, ఎస్ కరెక్ట్, నువ్వు చెప్పిందే మంచిది, నువ్వు చెప్పిందే నా కుటుంబాన్ని తీసుకొని వెళితే రేపు వారి మీదే నా దృష్టి ఉండొచ్చు నీ మీద కన్నా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ముందు వెళ్ళి అబ్రహాము, తర్వాత నీ కుటుంబం సంగతి నేను చూసుకుంటాను. కానీ అబ్రహాము వినలేదు కదా. లోతుని తీసుకొని వెళ్ళాడు. లోతుని తీసుకొని వెళ్ళినందుకు ఎవడో లోతుని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసినందుకు పెద్ద యుద్ధము. ఒక్క చాయిస్. అబ్రహాము he could have chosen to leave Lot behind. లోతుని విడిచిపెట్టి అబ్రహాము, సారా బయలుదేరి వెళ్ళిపోయి ఉంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదా, ఈ శ్రమలన్నీ అనుభవించేవారు కాదు కదా. ఆ తర్వాత మరి ఇంకొక గొప్ప పని అబ్రహాము చేశాడు. ఏమిటి ఆ గొప్ప పని అంటే, దేవుణ్ణి విచారించకుండా, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క గైడెన్స్ తీసుకోకుండా సొంత చాయిస్, సొంత డిసిషన్, సొంత నిర్ణయం. ఏమిటంట? కరువు ఇశ్రాయేల్లో వచ్చింది, కానాను దేశంలో కరువు వచ్చింది. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, he could have taken the choice of praying and seeking God's wisdom and counsel. అబ్రహాము దగ్గర ఒక అవకాశం ఉండే. కరువు వచ్చింది, దేవా ఏమి చేయాలి? భయంకరమైన కరువు. ఈ కరువులో నుండి నేను ఎలా బయటపడాలని దేవుడి దగ్గరికి వెళ్ళి విచారిస్తే దేవుడు చెప్పడా? అబ్రహాము ఒక చాయిస్ తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంట? తనతో పాటు తన భార్యని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంట? ఐగుప్తు వెళ్తే తెలుసు తన భార్య సౌందర్యవంతురాలు. తన భార్యని లోపరుచుకొని అబ్రహాముని చంపేస్తారు. ఐగుప్తీయుల గురించి తెలుసు. అయినా ఒక డెసిషన్, ఒక చాయిస్ తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు దేవుణ్ణి కూడా అడగకుండా. ఆయన తీసుకున్న చాయిస్ వలన ఏం జరిగింది? అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఏమైనా చేయలేదని. ఏంటిది? అదే సహోదరి అంటే ఏమిటి? సిస్టర్ అంటే ఏమిటి? అక్క అయితే అవ్వదు కదా అబ్రహాంకి, అంతే కదా. ఈమె నా సహోదరి. తీసుకొని వెళ్ళిపోయాడు ఫరో. నిజంగా ఫరోకి దేవుడు మాట్లాడకపోయి ఉంటే అబ్రహాము తీసుకున్న నిర్ణయం వలన సారా జీవితము నాశనము అయిపోయేది. మానసికంగా వేధించి పడేసేవాడు ఫరో. ఎంత దుర్మార్గం అండి! ఎంత చూడండి, ఎంత నిజంగా అబ్రహాం. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. అమ్మ, అబ్రహాము లాంటి మనిషి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము లాంటి వ్యక్తులే తప్పు చేయగలిగితే, తప్పుడు నిర్ణయాలు తీసుకోగలిగితే, తప్పుడు చాయిసెస్ చేయగలిగితే మనం ఏ పాటి వారమండి? మనం ఇంకా ఎంత జాగ్రత్త వహించాలి మనం చాయిసెస్, మనం ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు.
దాని పరిణామాలు చూడండి. అబ్రహాం ఆలోచించలేదు, నేను ఐగుప్తుకి వెళితే ఒకవేళ నా భార్యను ఎత్తుకెళ్ళిపోయి లొంగ తీసుకుంటే, శారీరకంగా మానభంగం చేస్తే నా పరిస్థితి ఏమిటి? ఆలోచించాడా అబ్రహాము? చాయిస్ తీసేసుకున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు, దేవుణ్ణి కూడా అడగలేదు. అందుకనే ప్రతి చాయిస్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అదే విధంగా దేవుడు తన దూతను పంపించి, ఇదే వచ్చే సంవత్సరములో నీ భార్య గర్భాన్ని ధరిస్తుంది అని చెప్తే ఆగిందా సారా? చెప్పండి, ఆగలేదు. ఒక చాయిస్ కనిపించింది. ఎందుకు హాగార్ని నేను ఇచ్చి బిడ్డని కనకూడదు? ఇవ్వండి. ఒక్క చాయిస్ సారా తీసుకున్నందుకు ఏమైంది? ఈ రోజు వరకు అనుభవిస్తున్నాము ఇష్మాయేల్. ఈ రోజు వరకు అనుభవిస్తున్నాము. ఒక్క పొరపాటు, ఒక్క తొందరపాటు, ఒక్క చాయిస్ లోకము యొక్క భవిష్యత్తును మార్చేసింది. సారా తీసుకున్న ఒక తొందరపాటు చాయిస్ వలన. అందుకని అంటాను, చాయిసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. Every choice you make, if it is not according to the will of God, you have to face the consequence. మీరు తర్వాత దేవా తప్పు అయిపోయింది నన్ను క్షమించంటే కుదరదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. You have to pay the price for the choices you make. నువ్వు మూల్యము చెల్లించాలి నువ్వు తీసుకున్న చాయిస్ కి. అందుకనే చూస్ వైజ్లీ అని పెద్దలు పదే పదే మనకి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది? పాపం సారాకి తెలియదు అనుకోండి, అబ్రహాము మరి చెప్పాలి కదా, ఏమిటి నీ డిసిషన్స్, ఏమి చాయిస్లే ఇది, దేవుడు ఇస్తానన్నాడు కదా, అబ్బే లేదు. ఇలాంటి వారు మన జీవితాల్లో చాలా మంది ఉన్నారండి. బహుశా మన మధ్యలోనే ఉంటారు. లేదు డాడీ, లేదు మమ్మీ, వీడే, హీ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ, దిస్ ఇస్ మై బెస్ట్ చాయిస్, షీ ఈస్ ద బెస్ట్ చాయిస్. మొక్కలు చూసుకోండి ఒకసారి. మీరేమైనా భవిష్యత్తు వాణి చదివేశారా? మీరేమైనా జ్యోతిష్యులా? వాళ్ళ అంతము మొత్తం మీరు చెప్పేయటానికి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా 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 ఉండబోతుంది నా జీవితం, ఇంత సుఖమయంగా ఉండబోతుంది, సమాధానంగా ఉండబోతుంది. బెస్ట్ చాయిస్ అంట మీరే, దేవుడు అవసరం లేదు. సేమ్ సారా, హాగార్ బెస్ట్ చాయిస్. దేవుడు వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇదిగో సెకండ్ చాయిస్. ఏమిటండి ఈ పిచ్చి ఆలోచనలు? దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడండి మనల్ని, మూర్ఖంగా మీరు ప్రవర్తించకండి. మీ చాయిసెస్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అబ్రహాము తీసుకున్న చాయిస్ కి, సారా తీసుకున్న చాయిస్ కి, ఆదాము అవ్వ ఏదేను తోటలో తీసుకున్న చాయిస్ వలన ఎంత భయంకరమైన పరిణామాలు లోకము చూడవలసి వచ్చిందో అనుభవిస్తున్నాం మనం. ఇంకా అప్పుడు మన పెద్దలు తీసుకున్న చాయిసెస్ కి ఈరోజు ఎవరు ఇబ్బంది పడుతున్నారండి? మనమే కదా ఇబ్బంది పడుతుంది. అందుకని అంటాను, నిజంగా కుటుంబంలో తండ్రి సరైన చాయిస్ తీసుకోకపోతే ఏమిటండి పిల్లల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటండి? రేపు మీరు అనుకుంటున్నారు కదమ్మా, దిస్ ఇస్ మై బెస్ట్ చాయిస్, హీ ఈజ్ మై బెస్ట్ చాయిస్. వాడే పతనము పట్టిస్తాడు మిమ్మల్ని, ఆమె పతనము పట్టిస్తుంది. అబ్రహాం అనుకున్నాడు, ఇక్కడ కరువు వచ్చింది, ఐగుప్తులో చాలా సస్యశ్యామలంగా ఉంది, వెళ్ళిపోతే అదే మంచిది, అదే క్షేమం. కానీ పరిణామాల గురించి ఆలోచించలేదు అబ్రహాం. ఈ ఒక్క బూతుని చూస్తే ఏమైపోతుంది? ఈ ఒక్కసారి ఎవరికి తెలియకుండా పాపం చేస్తే ఏమైపోతుంది? చాయిస్ ఇస్ యోర్స్. చేస్తారో చేయాలనేది అది మీ చేతికి విడిచిపెడుతున్నాను. మా నాన్నకి తెలియకుండా నా శరీరానికి కాలేజీకి వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్కి అప్పగిస్తే ఏమిటి పాపము? పెళ్లి దాకా నేను ఎందుకు ఆగాలనే చాయిస్ ఒక స్త్రీ తీసుకుంటే ఎంత దౌర్భాగ్యమో అది. ఆమెకి వ్యభిచారికి తేడా లేనే లేదు. చూడండి, మీరు తీసుకునే చాయిసెస్కి పాపం అమాయకుడైన మీ భర్త తర్వాత కన్న పిల్లలకి ఏమిటండి ఆ పాపం అంటగట్టకండి దయచేసి. చేసిన ప్రతి పాపం ఎక్కడికి పోదండి. ఆ పాపానికి శిక్ష మనం ఇక్కడే బ్రతికుండగానే మనం అనుభవిస్తాం. ఎక్కడో కాదు, ముందు నరకంలో కాదు, ముందు ఇక్కడనే దాని ప్రతిఫలం మనం పొందుకుంటాం. అందుకనే ప్రతి చాయిస్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. యు మేడ్ ఎ చాయిస్ టు లివ్ విత్ యువర్ వైఫ్.
నీ భార్యతో నిర్ణయించుకున్నావు, దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి, yes, I have chosen this woman to be my wife, I have chosen this man to be my husband. ప్రమాణం చేస్తాను, జీవిత కాలం అంతా నేను విధేయుడుగా ఉంటాను, లోబడతాను అని ఒక చాయిస్ నువ్వు తీసుకున్నప్పుడు ఆ చాయిస్కి నువ్వు కట్టబడి ఉండు. ఒకవేళ దేవునితో నువ్వు ప్రమాణం చేసిన ఎడల, తండ్రి నిన్ను విడిచిపెట్టి చెప్పండి నేను వెళ్ళను, నేను నీతోనే ప్రయాణిస్తాను, నీ మాటకి లోబడతాను అనే ఒక చాయిస్ తీసుకుంటే, దానికి కట్టబడి ఉండండి. దాని నుండి వచ్చే పరిణామము చాలా గొప్పగా ఉంటుంది. The choices that you make will define who you are in your character. చూద్దామండి ఇంకేమంటున్నా. యోసేపు గురించి మనం ఒక నిమిషం ధ్యానించుకుందాం. యోసేపు ఏమిటంట? అందగాడంట. అవునా కాదు? అమ్మా, అందానికి మోసపోకండి దయచేసి. మీకే ఆడపిల్లలకి చెప్తున్నాను, అందం ఒకటి ఉంటే సరిపోదమ్మా, అందానికన్నా గుణం ఉండాలి. గుణంకి మించి క్రీస్తుని కలిగి వాళ్ళు ఉంటేనే అది మీకును. చాలామంది ఏమిటంటే ఎంతసేపు రూపాన్నే చూస్తారు, కానీ లోపాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడటం లేదు. పెళ్లి చేసే తల్లిదండ్రులు కూడా ఇదే పొరపాటు. వెరీ హ్యాండ్సమ్ లుకింగ్ బాయ్, వెరీ స్మార్ట్ లుకింగ్ బాయ్, మంచి ఉద్యోగం ఉంది, కానీ వాడు చేసేదంతా ఏమిటి? బూత్ సినిమాలు చూడటం, వాళ్ళకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయటం. జస్ట్ బికాస్ హీ ఈజ్ స్మార్ట్ యూ వాంట్ టు గివ్ యువర్ డాటర్ వితౌట్ నోయింగ్ వాట్ హిస్ స్పిరిచువల్ లైఫ్ ఇస్. ఎంత దౌర్భాగ్యం అండి! వాట్ చాయిస్ ఇస్ దిస్ ఇన్ లైఫ్ అండి? ఇలాంటి చాయిసెస్ మనం తీసుకుంటాం మన పిల్లల జీవితం పట్ల. అందుకనే ఆలోచించుకొని చూజ్ వైజ్లీ అంటున్నాను. ప్రతి నిర్ణయానికి ఒక పరిణామము ఖచ్చితముగా ఉంటుంది. యోసేపు గురించి మనం కొన్ని మాటలు చూద్దామండి. పొతిఫరు భార్య ఏమిటంట? ఎవరు పొతిఫరు? ఎవరు పొతిఫరు? ఎవరండి? రాజుకి, అదే రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాడు. యోసేపు ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. యోసేపుకు వివాహం కాలేదు. యోసేపు చాలా అందంగా ఉన్నాడు. ఈ పొతిఫర్ భార్య కళ్ళు ఎవరి మీద పడ్డది? యోసేపు మీద పడ్డది. చాలా సార్లు ఏదో ఒక విధంగా తన శరీరాన్ని ఎక్స్పోజ్ చేసి యోసేపుని లొంగ తీసుకోవడానికి ట్రై చేసింది, సెడ్యూస్ చేయడానికి చూసింది, చాలా సార్లు చూసింది. ఈరోజు ఈ సినిమా ప్రభావాలు దరిద్రమైన ప్రభావం అండి. ఒక్కసారి అమ్మాయి నిన్ను వెనకాల తిరిగి, అరే చూసిందిరా అమ్మాయి, చూస్తే ఏంట్రా, అది చూసింది నీ పతనానికి రా బాబు. ఆ విషయాలను నువ్వు మర్చిపోవద్దు. అది నీ వంక తిరిగి చూసిందంటే దాని మనసులో ఏముందో దేవునికి ఎరక. అంతేగాని మీరు చప్పట్లు కొట్టుకోకండి, అరే నన్ను చూసింది చూసావా ఏమంటాం? అబ్బో, మామూలు వాళ్ళు కాదైతే ఇక్కడ అందరూ ఏమంటారంటే కాలర్ ఎగరేస్తాడు. చేసేవా నాన్న నువ్వు? లేదా ఇక్కడ కాలర్ ఎగరేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడరా, నన్ను చూస్తాదురా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేరా? చెప్పండి. ఒక్క లేరా అని కాదండి, ఒక అవకాశం వస్తుంది. సైతానుడు పెడతాడు అవకాశం. నిన్ను లోపరచడానికి ఒక స్త్రీని వాడుకుంటాడు. అమ్మా, మిమ్మల్ని యవ్వన ప్రాయంలోని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఒక స్త్రీని వాడుకుంటాడు. సైతానుడు లేపాడు, పొతిఫర్ భార్యని ప్రేరేపించాడు. యోసేఫ్కి అవకాశం ఉండే, పొతిఫర్కి తెలియకుండా భార్యతో ఒకసారి తన శరీరాన్ని సమర్పించుకుంటే పొతిఫర్ భార్య తెలియకుండా గొప్ప ధనము ఏమిటి? గొప్ప ధనము ఏమిటి యోసేఫ్కి ఇచ్చింది. యు సాటిస్ఫైడ్ మీ, ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పగలిగేది. యోసేఫ్ పొందుకోగలిగాడు. నిజంగా చెప్తాను, ఈ రోజు చాలా మంది ఈ విధంగా చెప్పుకోగలని వాస్తవాలు ఉన్నాయండి. నాకు కొన్ని కథలు వింటూ ఉంటే, పెళ్ళైన భార్య ఒక యవ్వనస్తుడి మీద కన్ను పెడుతుంది. నాకు జరిగిన ఇన్సిడెంట్స్, పేర్లు నేను చెప్పను, మా పరిశ్రమలోని.
ఆమె దృష్టి వాడి మీద పడ్డది. వాడి దగ్గర డబ్బులు లేవు, వాడి పరిస్థితులు బాగాలేవు, కానీ అందంగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు. వాడు భర్త మామని చూడడానికే బహుశా ఏమిటొస్తాయి, పీడకల్లో వస్తాయేమో. అందుకనే దీని మనసేమో వాడి మీద పడ్డది. వాడి మీద పడి వాడిని లోపరుచుకొని వాడికి షూజు, బైకు, కారు, వాడు ఆగుతాడా? ఇలాగ కూడా లోపరుచుకుంటున్నారండి. He could have done, he could have said, చిచ్చి ఇలాంటి పాడు బ్రతుకు నాకెందుకు, నీవిచ్చే డబ్బులు ఎవరికి కావాలి, నన్ను గొప్పవాడు చేయగలిగింది నా దేవుడు అని ఒక్క చాయిస్. కానీ మనలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే దయచేసి వినండి. ఈ మాట మీరు చెప్పగలిగితే, నువ్వు ఎవడయ్యా, నువ్వు ఎవరితవే, నువ్వు ఎవడు నన్ను గొప్పవాడిగా చేయటానికి? యెహోవా ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యమును ఇచ్చును. ఐ హావ్ మేడ్ ద చాయిస్. బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైనా మేలు. నా దేవునికి అసహ్యమైనవి, అసభ్యమైనవి, హేయమైనవి ఏ పని నేను చేయనని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. దేనికి నేను లోబడను. దేవుడు వాక్యము సెలవిస్తుంది, నువ్వు సైతాన్ని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడంట. అబ్బే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా బాబు, నీతో పని ఉంది, రా నా పక్కన కూర్చో అనే వాళ్ళమే మనం. అవునా కాదా? సహజంగా యోసేపు ప్రేరేపించబడ్డాడండి. భయంకరంగా శోధింపబడుతున్నాడు. ప్రతిరోజు ఇంటిలో పని చేస్తూ ఉంటే ఆమె లైంగికంగా వేధించటమే, ఇబ్బంది పెట్టటమే. ఒకరోజు ఎంత పని చేసిందంటే తన వస్త్రాలు లాగేసింది. యోసేపు వస్త్రాలు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. హీ హ్యాడ్ ద చాయిస్. అంత టెంప్టేషన్ ఉన్నా కూడా యోసేఫ్ కుడ్ హావ్ మేడ్ ద చాయిస్ ఆఫ్ స్లీపింగ్ విత్ పొతిఫర్స్ వైఫ్. కానీ యోసేపు తీసుకున్న చాయిస్ వలన యోసేపు బహుగా ఆశీర్వదింపబడ్డాడు. మీకు అవకాశం ఇస్తున్నాడు. యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి వస్తాడు. పెళ్లికి ముందు మనము శారీరకంగా కలిస్తే తప్పు లేదే. అమ్మా అలాంటి వాడిని చంపని వాయించండి అమ్మా. చిచ్చి, నాకు తెలిసింది ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటో నా పట్ల. నన్ను వాడుకొని నీ పని అయిపోయిన తర్వాత ఇంకొక స్త్రీని వాడుకోవటానికి ఇదే నీ ఉద్దేశం. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. చాయిసెస్ యార్స్. చాలా స్పష్టంగా మీ ముందు చాయిసెస్ పెడుతున్నాడు దేవుడు. నువ్వు బూతు సినిమాలో చూస్తావా, చూడవా, అది నీ చాయిస్. నువ్వు పెళ్లి కాకముందు నీ శరీరాన్ని నువ్వు అప్పగిస్తావా, అప్పగించవా, ద చాయిస్ ఇస్ యోర్స్. నీ తల్లిదండ్రుల మాటకి విని నువ్వు లోబడి, వాళ్ళు ప్రయోజకులు ఏదైతే నువ్వు కావాలని ఆశిస్తున్నారో ఆ చాయిస్కి నువ్వు లోబడతావా, లేకపోతే వాళ్ళని ఎదిరించి విచ్చలవిడిగా ఒళ్ళు మర్చిపోయి నువ్వు ప్రవర్తిస్తావు? ద చాయిస్ ఇస్ యోర్స్. అనేక ఆప్షన్స్ ఉన్నాయి మన లైఫ్లో, కానీ చూజ్ వైస్లీ. ఆప్షన్స్ చాలా ఉంటాయండి లైఫ్లో. ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ, కానీ మనుషులతో అలా ఉండదండి. ఈ భర్త కాకపోతే ఇంకొక భర్త, ఈ భార్య కాకపోతే ఇంకొక భార్య, ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడికి ఛాన్స్ ఉండదండి. ఒకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే. మేక్ అ చాయిస్ టుడే ఇన్ యువర్ లైఫ్. నిర్ణయించుకో ఎవరితో నువ్వు కలిసి ఉండాలని. నువ్వే డిసైడ్ చేసుకో. మేక్ ద చాయిస్. చూస్ టుడే. హూ డు యు వాంట్ టు ఫాలో? నువ్వు లోకాన్ని వెంబడిస్తావా, యేసుక్రీస్తుని వెంబడిస్తావు? ద చాయిస్ ఇస్ యోర్స్. మరియా, మార్తా. ఏమిటంటే అండి, ఎవరు? మరియా, మార్తా. మార్తా ఏమో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఉందంటండి. మరియా కూర్చొని చూడటం చూసి యేసుక్రీస్తునే గద్దిస్తుంది. యేసుక్రీస్తునే చెప్తుంది, కనీసం నువ్వైనా చెప్పవా? వామ్మో ఎంత గొప్పవాళ్ళు. కనీసం నువ్వైనా చెప్పవా? అంత పని పెట్టుకొని ఆ పని అంతా విడిచి నీ పాదం దగ్గర పడుంది, మిగతా పని ఎవరు చేస్తారు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా? మీరే చెప్పండి. ఉత్తమమైనది ఎంచుకుంది. షీ చోజ్ ద బెస్ట్. నా పాదముల దగ్గర పడి ఉండాలని మరియా ఎంచుకున్నది. షీ చోజ్ టు బీ నియర్ మీ. నాకు సమీపముగా ఉండాలని మరియా ఎంచుకున్నది. నువ్వు అనవసరమైన తలకాయ నొప్పుల్ని, టెన్షన్ నువ్వు ఎంచుకున్నావు కాబట్టి టెన్షన్ పడుతున్నావు. మీ జీవితాల్లో కూడా చాయిసెస్ మీకు మిగిల్చేది టెన్షన్లు, శ్రమలు, నిందలు, అవమానాలు, అప్పులు, అనారోగ్యము.
ఎప్పుడైనా HIV పేషెంట్స్ దగ్గరికి వెళ్ళారండి? వాళ్ళ సాక్ష్యాలు ఎప్పుడైనా విన్నారా మీరు? వాడికి ఎయిడ్స్ ఎందుకు వచ్చిందంట? మీరే చెప్పాలి. ఎందుకు వచ్చి ఉంటుంది చెప్పాలి. ఎవడికో వచ్చింది, నాకెందుకు వస్తుంది? భలేవాడివి, నేను చాలా స్ట్రాంగ్ అయ్యా, నేను చాలా ఫిట్, ఏమనుకుంటున్నావు? అమ్మా, సైతానుడు అనేక విధాల్ని మనల్ని మోసగిస్తాడు. పెళ్ళాం ఉండి పరాయి స్త్రీతోని ఒక్కసారే కదా తప్పు చేస్తే ఏమిటి? ఇలాంటి అనేకమైన చాయిసెస్ సైతానుడు మన ముందు పెడతాడు. దేవుడు పెట్టే చాయిసెస్ ఏంటో తెలుసా? యు చూజ్ లైఫ్. ఏమిటంట? యు చూజ్ లైఫ్, యు చూజ్ మీ, యు చూజ్ లైఫ్, యు చూజ్ బ్లెస్సింగ్స్. శాపములు ఎందుకు కోరుకుంటారయ్యా? మరణాన్ని ఎందుకు కోరుకుంటారయ్యా? శ్రమలను ఎందుకు కోరుకుంటారయ్యా? చేతులారా మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలని మీరు చూస్ చేసుకుంటారు? దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి. ఇంకొక మాట మనం చూద్దామండి. దావీదు మొదటి సమూయేలు 13వ అధ్యాయం. టైం ఎంత అయిందండి? 9:55. 10 అవుతుంది కదా? ఓకే, 5 minutesలో క్లోజ్ చేస్తాం. రైట్, దావీదును ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. అంతేనా? కాదు, చదవండి. మొదటి సమూయేలు 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుని కలిగిన ఒక వ్యక్తిని కనుగొని ఉన్నాడు. అమ్మా, ఆ మాట ఎప్పుడు వింటామమ్మా మనము? యెహోవా చిత్తానుసారుడైన మనసు కలిగాడంట. దావీదు మనసు, దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో అలాంటి ఆలోచన, అలాంటి మనసు దావీదు కలిగి ఉన్నాడంట. చిన్న వయసు నుండి దావీదు ఒక చాయిస్ తీసుకున్నాడు. నేను దేవుణ్ణి మహిమపరుస్తాను, నేను దేవునికి వ్యతిరేకముగా ఏ పని చేయను. చాయిస్, హీ మేడ్ అ చాయిస్. ఎంత గొప్పగా తను తీసుకున్న చాయిసెస్ వలన తన ఆశీర్వదింపబడ్డా, హెచ్చింపబడ్డా, ఘనపరచబడ్డా లేదా చెప్పండి? గొలియాతు లాంటి వారిని ఎదుర్కోవటానికి ఒక చిన్న బాలుడిని, 16 సంవత్సరాలు ఉంటాయేమో గొలియాతుని ఎదుర్కోవటానికి దావీదు వెళ్ళినప్పుడు తన వయసు 16 years ఉంది. ఈ వాజ్ ఎ టీనేజర్ అంట. ఇశ్రాయేలీయులు సౌలైన రాజుతో సహా వణికిపోయారంట గొలియాతుని చూచి. కానీ దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఎంత గొలియాతునైనా ఎదుర్కోగలిగాడు. ఎంత గొప్ప పరిణామాలు పొందుకున్నాడు దావీదు తన జీవితంలో. మరొక విషయం చూడండి, 2వ సమూయేలు 11వ అధ్యాయం. యాక్చువల్గా 1 నుండి 17 ఉన్నాయి, కానీ ఐ వాంటెడ్ టు కంటిన్యూ, బట్ లేకపోతే 12, అది కూడా ఎక్కువే. ఒకసారి చదవండి 12వ అధ్యాయం. 11 చదువు. దావీదు, నేడును నీవిక్కడ నుండుము. 1 నుండి 2వ సమూయేలు 11వ అధ్యాయం. వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలును అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి. అసలు దావీదు పని ఏమిటండి? యుద్ధానికి వెళ్ళాలి. కానీ హీ డిసైడెడ్, ఒక చాయిస్. హీ చోజ్ నాట్ టు గో టు వార్. యుద్ధానికి వెళ్ళకూడదని ఒక చాయిస్ తీసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళలేదు. ఒక స్త్రీ, ఆయన మేడ మీదకు వెళ్ళి నిలుచునేటప్పుడు ఒక స్త్రీ స్నానము చేస్తుండగా దావీదు కళ్ళు చెప్పండి ఆమె మీద పడ్డాయి. ఆమె మీద పడినప్పుడు దావీదు ఏమి చేయాలి? హీ హ్యాడ్ ద చాయిస్. అవునా కాదా? ఉన్నదా లేదా? దావీదు దగ్గర చాయిస్ ఉందా లేదా చెప్పండి? ఉన్నదా లేదా? శుక్రవారం నాడు చాయిస్ మీకు ఏమిటి?
ఫస్ట్ షోవా, సెకండ్ షోవా, మ్యాట్నీ షోవా, నూన్ షోవా, నైట్ షోవా, ఏమిటి? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తిప్పి కొడితే 10 మంది రారు ఉపవాస ప్రార్థనకి. చాయిస్ ఉన్నది. అబ్బే అలాంటి చాయిస్లు మాకు ఎందుకయ్యా? ఫ్రైడే అబ్బో చాలా ఇంపార్టెంట్ డే, మా హీరో ఉన్నారా లేదండి? మీరే చెప్పండి. క్రైస్తవుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో బ్రతికేవారు ఇంకా ఉన్నారంటే దౌర్భాగ్యం. క్రీస్తు కన్నా గొప్పవాడు ఎవడున్నాడండి ఈ లోకంలోని? మీరే చెప్పండి. ఆయన కన్నా శ్రేష్ఠుడు ఎవడైనా ఉన్నాడు? ఆయన కన్నా మంచివాడు ఎవడైనా ఉన్నాడు? బట్ యు ఆర్ మేకింగ్ ఆల్ రాంగ్ చాయిసెస్. ఆ ఫ్రైడే ఏదో మనిషిని వెంబడించే చాయిస్ కన్నా యేసుని వెంబడించి ఆ రోజు ఏదైనా శ్రేష్టమైన వాటిలో పాల్గొనండి. అబ్బే అలాంటి చాయిసెస్ మాకెందుకు బ్రదర్? సంఘానికి టైంకి రమ్మని చెప్పండి. కష్టం. రైట్, ఎక్కడున్నాం మనం? ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి చదవండి. దావీదు దాని సమాచారం తెలుసుకోవటకై ఒక దూతను పంపాను. ఆమె బహు సౌందర్యంగా ఉన్నదని చూచి ఒక దూతని పంపించాడంట. చూడండి, దావీదు అక్కడికక్కడే నిజంగా ఒక చాయిస్ తీసుకొని ఉంటే, తండ్రి నేను చేస్తున్నది పాపము, మోహపు చూపుతో చూడటము, ఒక పరాయి స్త్రీని పాపము, వ్యభిచరించటము పాపము అని తెలిసి కూడా ఒక చాయిస్ తీసుకున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో పాపం అని తెలిసి ఆ పాపము మీరు చేస్తున్నారా? ఆ చాయిస్ మీరు తీసుకుంటున్నారా? అమ్మా, డైరెక్ట్ మిమ్మల్ని మీరే నరకానికి వైపు మిమ్మల్ని మీరు నడిపించుకుంటున్నారు. విశాలమైన మార్గముని ఎంచుకుంటున్నారు. ఆ మార్గము మీకు క్షేమము ఎన్నడూ తీసుకురాదండి. ద చాయిస్ ఇస్ యువర్స్ టుడే. ఇరుకైన మార్గములు మీకు ఎప్పుడైనా టెంప్టేషన్స్ వస్తే, ద చాయిస్ ఇస్ యువర్స్ వెదర్ టు గివ్ ఇన్ టు ద టెంప్టేషన్ ఆర్ టు రన్ అవే ఫ్రమ్ ద టెంప్టేషన్. యోసేఫు ఏ విధంగా ఆ స్త్రీ నుండి పారిపోయాడో, ఆ బూత్ సినిమాల నుండి, ఆ పోర్నోగ్రఫీ నుండి, ఆ వ్యభిచారములో నిన్ను నెట్టివేయాలనే స్త్రీకి లోబడకుండా, ఆమె శరీరాన్ని చూచి మీరు పొరపాటు చేయకుండా మీకు అనేక చాయిసెస్ ఉన్నాయండి. మీ తల్లిదండ్రులను సన్మానించే చాయిస్ మీ దగ్గర ఉన్నది. మీరు చదువుతున్న వృత్తికి మీరు న్యాయం చేసే చాయిస్ కూడా మీ దగ్గరే ఉన్నది. చదువుకున్నవాడు బాగుపడతాడా? బాగుపడడా? మరి ఏ మాట వచ్చింది కానీ ఆపుకున్నా. చదువుకుంటే బాగుపడతామని తెలుసు, ఫస్ట్ రావాలని ఆశ కలిగి ఉంటే ఎందుకు దేవుడు ఆ ఆశని తృప్తిపరచాడండి? ఎందుకు నెరవేర్చాడు? అరే, నా బిడ్డ ఇంతగా ప్రయాసపడుతున్నాడు కాబట్టి బిడ్డకి నేను తోడుగా ఉండి బిడ్డని ఆశీర్వదిస్తాను. హీ మేడ్ ద రైట్ చాయిస్. చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చదువు ద్వారా మంచి ఉద్యోగం పొందుకొని తన కుటుంబాన్ని పోషించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నేను ఆ నిర్ణయము విఫలము కాకుండా నేను అతనికి విజయాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తాడండి. కష్టే ఇస్తాడా లేదండి? కష్టానికి ఫలితం ఉంటుందా? దౌర్భాగ్యం ఏమిటంటే మీ సొమ్ము కాదు కదా, మీ నాన్నగారిది మీ అమ్మగారిది సొమ్ము కాబట్టి మీకేం తెలుసు వారు పడే కష్టం. సొమ్ము ఒకటిది. అదే పరిస్థితుల్లో యవ్వనస్తులు బ్రతుకుతున్నారు. కాలర్లు ఎగరేసుకొని బైకుల మీద. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారమ్మా. ఆ 1000 రూపాయలు 10,000 రూపాయలు నీ కాలేజీలో జమ చేసి కట్టడానికి, నేను చదివించడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని త్యాగాలు చేస్తుంటారు. కానీ నువ్వు తీసుకున్న చాయిసెస్ ఏమిటి? ఏ సన్మానం తీసుకొస్తున్నావు నీ తల్లిదండ్రులకి? ఏం చేస్తున్నావు నువ్వు? నిజంగా ఈరోజు టాప్ పొజిషన్స్లో ఉన్నవారినైనా మనం చూసి నేర్చుకుందామండి కొన్ని పాఠాలు. వారు మంచి నిర్ణయాలు, మంచి చాయిసెస్ తీసుకున్నారు కాబట్టి తాగుడికి కానీ, వ్యభిచారికి కానీ, డ్రగ్స్కి కానీ, స్నేహితులకు కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి వారి గురికి ప్రాధాన్యత ఇచ్చి చాయిస్ తీసుకున్నారు. ఎస్, మై గాడ్ అండ్ మై గోల్, దిస్ ఇస్ మై చాయిస్, ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీథింగ్ అని ఒక చాయిస్ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వారు తీసుకున్న చాయిస్కి గొప్ప ఫలితం వారు పొందుకున్నారు. మీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పాపాన్ని చూస్ చేసుకుంటారా? లోకాన్ని చూస్ చేసుకుంటారా? యేసు ప్రభువుని మీరు చూస్ చేసుకుంటారా? పరలోకాన్ని చూస్ చేసుకుంటారా? ద చాయిస్ ఇస్ యువర్స్. దేవుణ్ణి కాదు, లోకాన్ని నేను చూస్ చేసుకుంటానంటే
పరిణామాలు మీరే ఎదుర్కోండి. దేవుడు అందులో జోక్యం ఏమాత్రము చేసుకోడు. God will not interfere in the choices you make that is not according to his will. నేను ఏడుస్తాను, నేను భయపడతాను, భీతి కలిగి బ్రతుకుతాను, నేను చింతిస్తాను. ఐ విల్ ఫియర్, ఐ విల్ వరీ, ఐ విల్ బీ ఫిల్డ్ విత్ యాంగ్జైటీ. ఇవన్నీ నేను ఉంటాను అంటే దేవుని దగ్గరికి వెళ్ళటం. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ టు గాడ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ గాడ్స్ టైం. నీ సమయముని దేవుని సమయముని వ్యర్థపరుస్తున్నావు భయపడిపోయి, భీతి. ఎందుకంటే దేవునికి ఉన్న లక్షణాలు కానే కావు. సో యూ చూజ్ వైస్లీ టుడే. ఈ మాటలతో నేను ముగిస్తాను. నెక్స్ట్ వీక్ కొన్ని అద్భుతమైన మాటలు ఇదే సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుందాము, కాన్సిక్వెన్సెస్ అండ్ చాయిసెస్ మీద. ఈ సమయంలో మనం మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి, నేను ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను ప్రభు. ఈరోజు దానికి ఫలితము అనుభవిస్తున్నాను ప్రభు. పరిణామాలు నేను ఎదుర్కొంటున్నాను ప్రభు. నా తండ్రి మాట కాకుండా, నా తల్లి మాట కాకుండా, నీ మాట కాకుండా, నీ వాక్యానుసారంగా నేను జీవించకుండా ఎన్నో చాయిసెస్ నేను తీసుకొని నా ఫెయిల్యూర్ని నేనే తెచ్చుకున్నాను నా జీవితంలో. ఐ హావ్ బ్రాట్ ఫెయిలియర్స్ అపాన్ మై సెల్ఫ్. అందులో నీ ప్రమేయము ఏదియూ లేదు తండ్రి. నా సొంత నిర్ణయాల వలనే the choices that I have made have ruined my life. Forgive me for making wrong choices, for leaning on my own understanding. నన్ను క్షమించమని అడగండి. సరైన నిర్ణయాలు, సరైన చాయిసెస్ తీసుకునే వివేచనను కోరుకోండి. దేవుడు ఈరోజు దేవునితో ఒక ఒప్పందం కుదురుకోండి. లార్డ్, ఐ చూజ్ టు డూ యువర్ విల్. ఈరోజు నేను తండ్రి ఒక నిర్ణయం తీసుకుంటాను. నీ చిత్తము నేను నెరవేర్చాలని ఒక చాయిస్ని నేను తీసుకుంటున్నాను ప్రభు. I am choosing life over death. I am choosing blessings over curses, Lord. I am choosing eternity rather than damnation and eternal hell, Lord. Right, ఈ సమయంలో I request choir and also